విఘాతం కలిగించిండు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులను డిశ్చార్జ్ చేసిండనే నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా కంప్లీట్‌గా కౌశిక్ రెడ్డి మీదనే రిటర్న్‌గా పోలీసులు కేసు బుక్ చేసి తెల్లవారుజామునే ఆయన ఇంటి చుట్టూ కూడా మొత్తం పోలీసు పహారా మొత్తం కూడా ఇంటిని ఆధీనంలోకి తీసుకొని తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని కొంత భయాందోళనలతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇతర కౌశిక్ రెడ్డి అభిమానులు కావచ్చు అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేసిర్రు. కనీసం కౌశిక్ రెడ్డి తోటి మాట్లాడించే ప్రయత్నం కూడా పోలీసులు చేయకపోవడంపై చాలా వ్యతిరేకంగా అక్కడ నినాదాలు కూడా చేశారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి అరెస్ట్ అవుతాడేమోనని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావును కూడా అరెస్ట్ చేసి కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పంపించి హరీష్ రావుకు సంబంధించి ఏదైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రాత్రి 8 గంటల వరకు ఉంచిన పరిస్థితి. సో అక్కడ చూసుకుంటే కంప్లీట్గా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అయితే కంప్లీట్గా నడిచాయి. ఎందుకంటే కౌశిక్ రెడ్డికి సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంచితే హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు. పూర్తిగా ఏదైతే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం చెందుతాయనే ఉద్దేశంతో హరీష్ రావును అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యంలో మా నాయకునికి ఏం జరుగుతుందో అని అక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నేతలతో పాటు హరీష్ రావు అభిమానులు ఎవరైతున్నారో సిద్దిపేట నుంచి అక్కడికి తరలి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి నాయకులను ఊరికనే తీసుకెళ్లి లాక్కెళ్ళి వ్యాన్లో తరలించడం, అంటే హైదరాబాద్ నగర శివారులో ఉన్నటువంటి అవుట్స్కట్ శివారులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం చాలా హైడ్రామా అయితే కొనసాగింది. ఇది చూసుకుంటే అక్కడి వరకు ఒకటే పాయింట్ అయితే ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా ఆయనను పోలీస్ స్టేషన్లో ఉంచి ఆ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి నేరుగా కొత్తపేటలో ఉన్నటువంటి జడ్జి ముందట ప్రవేశపెట్టడం, తర్వాత న్యాయం బీఆర్ఎస్ వైపు కౌశిక్ రెడ్డి వైపు ఉండడం పట్లనైతే బెయిల్ మంజూరైంది ఎట్టకేలకు అర్ధరాత్రి. ఆ తర్వాత హరీష్ రావును విడుదల చేసి ఆ తదుపరి ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుంటే అక్కడికి పోలీసులు 9 వెహికల్ వెంబడించడం, ఇదంతా కూడా ఒక ఏదైతే హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగింది. తదుపరి ఈరోజు ఉదయం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి 125 అడుగుల విగ్రహానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేస్తలేదని నిరసనకు పిలుపునివ్వడం, ఇక పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి చుట్టూ కూడా కంప్లీట్గా పోలీసులు కూడా మోహరించినట్టు మనకు తెలుస్తుంది. అంటే కవిత గత కొద్ది రోజులుగా ఏదైతే బీసీల ఎజెండా తీసుకెళ్తూ ముందరికి వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో కవిత కూడా ఎక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందో లేకపోతే అంబేద్కర్ ముందు ఏదైతే నిరసన కవిత పాల్గొంటే అక్కడ ప్రభుత్వానికి చాలా మొత్తంలో వ్యతిరేకత వస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు కవితను అరెస్ట్ చేసే ప్లానింగ్ జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికైతే కవిత ఇంటి చుట్టూ కూడా పోలీస్ బలగాలు మోహరించడం పట్లనైతే కొద్దిగా ఏదైతే కవితాభిమానులు అయితే కంప్లీట్గా ఇది మన అక్కడికి వెళ్ళి కవితకు సానుకూలంగా నినాదాలు చేయడం, దాంతోపాటు పోలీసులు కూడా ఏదైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో ప్రభుత్వానికి లోబడి పనిచేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చాలా మొత్తంలో వాపోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, బీఆర్ఎస్ ముఖ్య నాయకుల ఇంటి చుట్టూ కూడా కంప్లీట్గా పోలీస్ బలగాలు మోహరించినాయి. అదేవిధంగా చూసుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి చుట్టూ కూడా మొత్తం కూడా పోలీసులతో నిండి ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర సంఘ నాయకుల ఇంటి చుట్టూ కూడా పోలీసులు కూడా బలగాలు కూడా మొత్తం కూడా మోహరించినాయి. ఇట్లా చూసుకుంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనే నినాదంతో ముందరికి వచ్చింది. కాకపోతే ఈరోజు కంచెలేని ప్రభుత్వం తీసుకొని వస్తాం, ఎవరైనా నిరసన తెలిపే అవకాశం వెసులుబాటు మేము కల్పిస్తాం, స్వేచ్ఛాయుతంగా నిరసన తెలియజేయచ్చు ప్రభుత్వానికి అని చెప్పుకుంటూనే ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్లనైతే చాలా వరకు కవిత కూడా సీరియస్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే ఏదైతే శాంతియుతంగా స్వేచ్ఛ నిర్వహించుకోవచ్చు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఏదైతే రాజ్యాంగ వ్యతిరేకత పనులు చేస్తున్నాడని కూడా కవిత సీరియస్ అయినట్టు మనకు తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు చేపట్టినటువంటి ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో దాన్ని కంప్లీట్గా విఫలం చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఈరోజు వారిని అడ్డం పడాలని, వారిని అంబేద్కర్ విగ్రహం వద్దకు రావద్దని ప్రభుత్వం అయితే కార్యాచరణ రూపొందిస్తున్నట్టయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తానికైతే కవితకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఏదైతే
పూలే ఫ్రంట్ అనే ఒక నినాదంతో జనాల్లోకి వస్తుంది, బలంగా వాయిస్ వినిపిస్తుంది బీసీల పట్ల అని ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేద్దాం వేరే కారణాలతో అని గతంలో ఏదైతే కేటీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద కావచ్చు, మరి ఇతర నాయకుల మీద ఏదైతే అక్రమ అరెస్టులు చేసిరో కవితను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించే ప్రయత్నం దిశగానైతే ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏ క్షణంలోనైనా కవితతో పాటు ఇతర నాయకులను